నిన్న జనతా గ్యారేజ్ చూస్తున్నాను, ఒక ఛానల్లో వస్తుంది. అక్కడ ఏంటంటే రాజీవ్ కనకాలని బెదిరించడానికి ముందు జనతా గ్యారేజ్లోకి ఎన్టీఆర్ని మోహన్ లాల్ గారు ఆహ్వానించే సన్నివేశం. అక్కడి నుంచి ఆ జిహెచ్ఎంసీ ఆఫీస్ అనుకోండి, లేదంటే ఏదో కార్పొరేషన్ ఆఫీసు, అందులో ఆ ఫైట్ వరకు ఈ 20 నిమిషాలు చూసిన తర్వాత నాకు సడన్గా ఫ్లాష్ అయిన థాట్ అనిపించింది ఏమిటంటే, ఈ ఆచార్య అనే సినిమా డిజాస్టర్ కావడానికి రీజను ఒక ఫ్లాష్ థాట్ లాగా అనిపించింది. కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. ఈ జనతా గ్యారేజ్ కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే భరత్ అనే నేను కానీ, శ్రీమంతుడు కానీ, కొరటాల శివ గారి, శివనారాయణ గారి ఫస్ట్ సినిమా మిర్చి కానీ, మిర్చిలో అంటే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో బలహీనుడి పక్కన ఒక బలం, లేదంటే బలవంతుడికి బలం, అది వేరు, అది మసాలా ఫైట్స్. కానీ శ్రీమంతుడు కానీ, భరత్ అనే నేను కానీ, ఈ జనతా గ్యారేజ్లో కానీ ఒక మంచిని ఎందుకు ప్రోత్సహించాలి అనే సన్నివేశం చాలా బలంగా ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒక చెడ్డవాడు ఎవడైతే ఉంటాడో, ఒక అవినీతిపరుడు కానీ, ఒక దౌర్జన్యం చేసేవాడు కానీ, వాడు కూడా ఒక సెకండ్ ఆలోచనలో పడే సన్నివేశాలు. ఇప్పుడు శ్రీమంతుల్లో అయితే క్లైమాక్స్ సంగతి పక్కన పెడితే మధ్యలో ఒక తోపు, ఆ తోపులో ఈ దౌర్జన్యాలు సాగవు, ఈ అంతా నేను దత్తత తీసేసుకున్నాను, మిమ్మల్ని కూడా మంచి వాళ్ళగా మారుస్తాను అనేది. అది మహేష్ బాబు సూపర్ స్టార్డంతో ఆయన ఏం చేసినా బాగుంటుంది కాబట్టి అందులో ఓకే. భరత్ అనే నేనులో అయితే నాకు బాగా ఇష్టమైన సన్నివేశం, చెప్పేది ఎప్పుడు గుర్తొచ్చినా కూడా, హెలికాప్టర్లో ఒక సీఎం ఒక మామూలు వ్యక్తి కోసం రావడం, అంటే ఒక మంచి కోసం నిలబడటం అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత ఫైట్ ఎలా చేసాడు అనేది అది ఓకే, మాస్ జనానికి బాగా ఉర్రూతలూగించేది. ఈ జనతా గ్యారేజ్కి వచ్చేసరికి ఇంకా బలమైన సన్నివేశం. మీరు బాగా సంపాదిస్తారు, మీ పిల్లలు మంచివాళ్ళు అయితే డబ్బుని జోలికి పోరు. అదే మీలానే దుర్వ్యసనాలు అవి ఇవి ఉంటే అంతా వెంటనే ఖర్చు పెట్టేస్తారు. సో మీరు ఎంత అవినీతికి పాల్పడి సంపాదించే సొమ్ము దేనికి పనికిరాదు అనే కాన్సెప్ట్ చెప్తారు. అట్లానే ఇప్పుడు రాజీవ్ కనకాల వైఫ్ని బెదిరించి ఏం చేస్తాడు అంటే, మిగిలిన సినిమాల్లో ఏదో రేప్ చేస్తాడు, లేదంటే వీళ్ళు ఫైట్ చేస్తారు, ఇలాంటివి పెట్టకుండా నేను ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ సూసైడ్ చేసుకుని చనిపోయేవాడిని సంతకం పెట్టకుండా అని చెప్పడంలో ఇంకొక మార్గం కూడా ఉంది తన దగ్గర, అది తనని తాను అర్పించుకునే మార్గం అని చెప్పి అలాంటి వ్యక్తికి నేను అండగా నిలబడాలి అని ఎన్టీఆర్ సార్ చెప్తారు. ఇది అరుదైన మొక్క చూశాను, అలాంటి అరుదైన వ్యక్తి ఈ వ్యక్తి మనం కాపాడుకోవాలి అంటూ సచిన్ టెండూల్కర్ పోలిక పోల్చడం ఆఫీస్లో. ఇలాంటి ఒక కన్విన్సింగ్, ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉన్నటువంటి సీన్లు ఆచార్యలో ఎక్కడ కనపడవు. కేవలం కాంబినేషన్లు దొరికినాయి కదా అని, పైగా తప్పేదో ఈయన మీద, డైరెక్టర్ మీద దోశారు. కాంబినేషన్లు సెట్ చేసేసుకుని అలా సెట్ మీదకి రావడం. వాస్తవానికి ఈ సినిమాని ఆయన ఒక హీరోతో తీద్దామని వెళ్తే ఇందులో చిరంజీవి గారిని కూడా ఇరికిచ్చారనేది వాళ్ళ ఉత్సాహం బయటపడింది. అప్పుడు చెప్పారు కూడా, ముందు ఈయన ఒక రామ్ చరణ్తో తీద్దామని వెళ్తే అందులో నాన్నను కూడా చేద్దాము, ఒక బలమైన క్యారెక్టర్ వస్తుంది, అది ఇది అని చెప్పేసి చివరికి ఏమైంది, అది ఫ్లాప్ అయింది. అంటే నాకు సినిమాలంటే అందరికీ ఇంట్రెస్ట్ కాబట్టి మనకు ఆసువుగా ఫ్లాష్ లాగా ఒక థాట్ లాగా వస్తూ ఉంటాయి కాబట్టి మీలో పంచుకోవాలనిపించింది. అంతేగాని ఆ సినిమా చేయడం తప్పు, అలా ఎందుకు తీసాడు, ఇలా ఎందుకు తీసాడు, నేనైతే ఇలా తీసేవాడిని, ఇది చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ కొన్ని సన్నివేశాలు అలాంటి బలమైన ముద్రలు వేసిన తర్వాత, ఈవెన్ ఈ సినిమా ఆచార్యకి ముందు ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్, రిలీజ్కి ముందు చేసే ఫంక్షన్లో రామ్ చరణ్ నిజాయితీగా చెప్పింది కూడా అదే. అసలు శివగారు జస్ట్ లైక్ దట్ 100 crores కొట్టేస్తారు తన సినిమాలతో, ఎలా అలా సాధ్యం, అందుకనే శివగారితో తీద్దామనుకున్నాను అని నిజాయితీగా చెప్పాడు. మహేష్ అన్నతో వీళ్ళతో ఎలా తీశాడు, ఎన్టీఆర్తో, తారక్తో 100 crores అంటే ఆ కథ రాసుకున్న విధానము, దానికి కుదిరిన స్క్రీన్ ప్లే, డైలాగ్స్, అవన్నీ ఆ సినిమాలను అలా 100 crores దాటింపజేశారు. మరి మనం ఏం చేసాము, కేవలం కాంబినేషన్ ఉంటుంది సార్, తండ్రి కొడుకులు కలిసి నటిస్తున్న సినిమా, ఫ్యాన్స్కి ఉర్రూతలు ఇస్తారు, డ్యాన్సులు పెడదాం కాస్త. మరి ఒక నక్సలిజం నేపథ్యం ఉన్నటువంటి ఒక హీరో తన స్నేహితుడి కొడుకుని కాపాడటానికి వస్తాడు. ఇవన్నీ చూడటానికి, వినటానికి బాగున్నట్టు అనిపించిన
బలహీనమైనటువంటి స్క్రీన్ ప్లే అని నాకు ఈ సన్నివేశాలతో పోల్చుకున్నప్పుడు అనిపించింది. బహుశా ప్రేక్షకులందరూ కూడా ఇలాంటి ఒక ఇదితోనే అందులో ఉన్నంత బలం ఈ సినిమాలో లేదు అని ఫీల్ అయ్యి ఉంటుంది. చూసిన తర్వాత మీకు కూడా అనిపించుంటుంది మధ్యలో కొన్ని సీన్లు ఎత్తేయటం కానీ ఏదైనా అది నాకు మీతో పంచుకోవాలనిపించింది అనమాట. బై.